ఈ రోజు వచ్చి ఎంత రెస్పాన్సిబుల్ గా ఓకే మాట్లాడతారు. ఓకే ఒక్క నిమిషం కీర్తన గారు, రోజా గారు ఇటు వెళ్ళిపోయారు అన్నారు. ఆవిడ మీకోసమే మీ వైఫల్యం మీద వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి వింటారా? అది రోజా గారు వీడియో ప్లే చేయండి. నాయుడు గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1,50,000 పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్లు. మీరు జనసేన నుంచి పాలు వెళ్ళి అంటున్నారు, నీళ్ళు వెళ్ళి అంటున్నారు, అన్నీ అందిస్తున్నాం అంటున్నారు. రోజా గారు అసలు పాలు లేవు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు, నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అయ్యేసరికల్లా హైదరాబాద్ వెళ్ళిపోవడానికి చూస్తున్నారు తప్పించి ముఖ్యమంత్రులు, మంత్రులు ఇక్కడ చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. మీరేమో ఆవిడ 100 కోట్లు అంటారు, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటారు. నేను గతంలో కూడా అని ఉన్నాను, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను, పతివ్రత పరమాన్నం అనేది తెల్లారదాకా చల్లారలేదంట. ఈ సామెత రోజా గారి కోసమే ఇంప్లిమెంట్ చేయొచ్చండి. కరెక్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇన్ని రోజులుగా కనపడిన ఈవిడ ఒక అవకాశం వచ్చింది ఏదైనా ఉపయోగించుకుందామని సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ కోసం ఆ స్క్రిప్ట్ మీద చూస్తూ ఇలా చూస్తూ మాట్లాడుతుంది. ఈమె కూడా ఒక పొలిటీషియన్, ఈమె కూడా ఒక మహిళా నేత. మా దరిద్రానికి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయావమ్మా తల్లి, రాష్ట్రంలో అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడ పోయావమ్మా, తాడేపల్లి ప్యాలెస్ కి అతి కూతవేట దూరంలోనే ఒక అఘాయిత్యం పాల్గొని ఎక్కడ పోయావమ్మా, గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని చెప్పేవి ఎక్కడ పోయావన్నా అమ్మ. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మెయిన్ సరే ఇవి చెప్పినట్టే చాలా మంది నేను మనకు చెప్తున్నారు అక్రమ కట్టడాలు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. చెరువులు కబ్జాలు చేసి బిల్లాలు కట్టారు, దానికి ఏమేం ఆన్సర్ చేస్తుందండి. ఈమె ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు అవన్నీ బయట తీస్తాం. ఆమె వెయిట్ చేయమని మాకు ఈమెలాగా శివ రాజకీయాలు లేదంటే ఇప్పుడు వరద రాజకీయాలు చేసే టైం అయితే మాకు లేదు. తక్షణంగా వాళ్ళకి ఏం సహాయం అందించాలి, వాళ్ళకి ఎలా మేలు జరని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈమెకు పర్టికులర్ గా ఈమెకు జవాబు చెప్పాలి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను. ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత సెటరేట్ అయిన తర్వాత ముందు ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు లెవెల్ దాంట్లో భాగస్వామ్యం వైసీపీ నేతలు ఫస్ట్ అది బయట తీయాలి. ఎందుకంటే 1-2 కాదండి, చాలా వెళ్ళాలు ఉన్నాయి. ఆ వెళ్ళాలకు పర్మిషన్ ఇచ్చింది కూడా వేల ప్రభుత్వంలోనే. చెరువులు కబ్జా చేశారు. సో వాటర్ అంతా ఈ రోజు విజయవాడలోకి ఎంటర్ అయింది. సో ఈ ప్రమాదాన్ని దాపరించింది. ఈ రోజు మీరు వచ్చి నీట్ గా చిన్న చిన్న బట్టలు వేసుకొని టూర్లన్నీ చూసుకొని వచ్చేసేసి ఈమె టూర్ల గురించి ఎక్కడ ప్రస్తావిస్తారో అని చెప్పి పక్కన వాళ్ళు టూర్లకు వెళ్ళారంట. మీ అన్నేమో బెంగళూరు నుంచి ఇండియా ఏపీకి రాడు, నువ్వేమో ఫారిన్ టూర్ నుంచి ఈ ఏపీకి రావు. మీరు కూడా యూట్యూబ్ రోజా గారు మాట్లాడుతున్నారు. ఈ టైంలో మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఇస్ ఇట్ ద రైట్ వే టు బిహేవ్ సార్? మీరు ఏం చేస్తారు? నేను ఇంత సహాయం అందిస్తాను, ఒక మాజీ మినిస్టర్ గా మా జగనన్నకు చెప్తాను, ఇంత సహాయం అందించమని చెప్తాను. ఈ రోజు సమీక్ష ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈమె ఎందుకు లేదు అక్కడ? ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆడ పేపర్ సజ్జల గారు పంపిస్తే దాన్ని జెరాక్స్ తీసుకొని వచ్చి మాట్లాడి ఈవిడ కూడా ప్రజల గురించి మాట్లాడుతుంది. నాకు కాదండి, ఆవిడ మన తిరుమల కూడా వచ్చారు, ఈ కేసులో ఆ కేసులో అవును సార్, తిరుమలకు వస్తే ఏం మాట్లాడింది?